మూరలు మల్లెపూలు పూసే మా చెట్టు ఎందుకో ఈసారి ఇలా అయిపోయిందండి. చూడండి, ఇలా అయిపోయింది. దీని పక్కనే ఇంకొక పెద్ద చెట్టు ఉంది. అది కూడా ఎప్పుడు 2-3 దండలు పెట్టుకునేవాళ్ళు. అలాంటిది ఏంటో ఈసారి అస్సలు పువ్వులని లేకుండా మొత్తం ఇదేదో డిసీజ్ వచ్చేసిందండి. వీటికి ఇలా అయిపోయినాయి. ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి ప్లీజ్. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదండి మల్లె మొక్క పరిస్థితి ఇలా ఉంది. ఎన్నో పువ్వులు పూసేది, పెద్ద పెద్ద పువ్వులు. ఇలా అయిపోయింది చెట్టు మొత్తంగా. ఇలా అయిపోయిందండి. అయితే ఒక పక్కన కొంచెం బాగుంది ఆకు, అక్కడ మాత్రం ఏవో పువ్వులు పూస్తున్నాయి కానీ అవి కూడా తక్కువగా పూస్తున్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఇప్పుడు కొంచెం మొగ్గలు వచ్చినాయి. మొగ్గలు వచ్చి కొంచెంగా ఇవి చూడండి, మొగ్గలు ఇలా వచ్చినాయి కొంచెంగా. అయితే చెట్టు మొత్తం కూడా పాడైపోయిందండి. ఇలా అయిపోయింది. ఇలా మొత్తం ఆకంతా ఎండిపోయినట్టుగా ఇలా అయిపోయింది అన్నమాట. ఇలా పూచిపట్టి ఇలా అయిపోయింది. ఎక్కడెక్కడో మొగ్గలు వచ్చినప్పటికీ కూడా ఈ మొగ్గలు కూడా అంత ఆరోగ్యంగా లేవండి. ఇవి కూడా కొంచెం ఇన్ఫెక్టెడ్గానే ఉన్నాయన్నమాట. ఇదండి మా మల్లె మొక్క పరిస్థితి. ఇలా అయిపోయింది. ఇది మొత్తం చెట్టు అంతా పాడైపోయింది. ఎక్కడా కూడా బాగాలేదు. ఇది ఇలా బాగా తేడాగా ఇలా కనిపిస్తుంది అన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఏవో సబ్బు నీళ్ళు కొట్టమన్నారు, కొట్టాము. ఇంకా తినే సోడా కొట్టమన్నారు, ఇవన్నీ కొట్టాము. అయినా సరే ఇలానే ఉంది పరిస్థితి. మరి ఏదైనా కరెక్ట్ సొల్యూషన్ మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్.